రెడ్డి నాయుడు అలా ఉన్నావు? ఇంటి మీద గాలి మళ్ళిందా? అవుందరా, గాలి అయితే మళ్ళింది. ఎప్పుడు వెళ్తావు ఊరికి? పనైనాకెళ్ళిపోవాలి కదా దొరా. ఊరంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, కాఫీ తీసుకొస్తా. వద్దు దొరా, మా ఊర్లో ఉన్నప్పుడు చాలా దినాలు నాకు నువ్వే చేసావు సేవ. ఈ ఒక్క దినం నేను నీకు చేస్తా సేవ. సరే, నీ ఇష్టం. అయ్యో, ఎంత పని చేస్తున్నారు? నాకు కళ్ళు లేవు కదా అని నాకు తెలియకుండా వంటింట్లోకి దూరి మీరే కాఫీ కలుపుతున్నారా? అన్నయ్య ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు, పట్నంలో మనుషుల్లా మీలో కుట్రలు కుతంత్రాలు ఉండవని. అంతేకాదు, మా దొరికి షుగర్ ఉంది, మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. మా అన్నయ్యకి మీరంటే ఎంత అభిమానము. చూడు రెడ్డి నాయుడు, నీ కొడుకులు ఇక్కడే ఉంచేయకూడదు. ఏదైనా మంచి స్కూల్లో చేర్పిస్తాను. డాక్టర్ని చేయమంటావో ఇంజనీర్ చేయమంటావో చెప్పు, నీ ఇష్టం. అరే ఏంది వయ్య గడా చూస్తున్నావు? జర కాఫీ చేతికి ఇవ్వ మళ్ళా. థ్యాంక్ యూ. గుడ్. దొరా, నిన్ను కాఫీలా ఇసం పెట్టి సంపమని గా సర్పభూషణ్ రావు నన్ను పంపిండు. లేకుంటే నా బిడ్డని సర్కస్ ఫిరంగిలా పెట్టి పేలుస్తానన్నాడు. కానీ దేవుళ్ళంటి నిన్ను చంపేటందుకు నాకైతే చేతులు రాలే. గట్ల నన్ను నా బిడ్డ దొస్తేనే బతకలే. అందుకోసం ఆ ఇసం కాఫీ నేనే తాగేసిన. మై గాడ్, ఎంత పనిచేసావు రెడ్డి నాయుడు. దొరా, నేనైతే పోతున్నా. నా బిడ్డ నా దుర్మార్గులకెళ్ళి నువ్వే రక్షించాలే. వాణ్ణి మంచిగా చదివియాలే. అలాగే, నీకేం భయం లేదు. అంబులెన్స్ ఫోన్ చేయి. లేఖ, ఈ దేశంలో మన బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ క్యూ, అమ్మాయి హంసలేఖ. హంసలేఖ, బ్యూటీకి తగిన బ్యూటిఫుల్ నేమ్. నైస్ టు మీట్ యు. ఐ యామ్ డాడీ, మన ఫారెన్ ట్రిప్ కి అక్కయ్య కూడా వస్తే బాగుండేది. అక్కయ్య ఎక్కడుందమ్మా? ఉన్నతమైన చదువుల కోసం ఆ 5 దేశాలు వెళ్ళింది. త్వరలోనే కలుస్తాం. అన్నట్టు లేఖ, ఈవేళ హోటల్లోనే రెస్ట్ తీసుకో. మేమిద్దరం వెళ్ళి బిజినెస్ చూసుకొస్తాం. Okay, ఓకే? వెల్కమ్ ఎస్బిఆర్. రండి. బ్లాక్ ఈగిల్. బ్లాక్ ఈగల్ వెల్కమ్స్ యూ. ఇతనే ఎస్బిఆర్. తన దేశాన్ని మన కోసం, తన కోసం నాశనం చేయడానికి సిద్ధపడ్డా ది గ్రేట్ మ్యాన్. అంతేకాదు, మన కోసం పాయిజనస్ గ్యాస్ సృష్టించిన నా కూతుర్ని ఏమాత్రం సెంటిమెంట్ లేకుండా పరలోకానికి పంపించిన వాడిని. దట్ ఈజ్ సర్పభూషణరావు. బ్లాక్ ఈగల్ లైక్స్ యూ. థ్యాంక్ యూ. కానీ నీవనాకే ఒక ఇండియన్ ఏజెంట్ బయలుదేరాడు. అతను రావడానికి కారణం నువ్వే. బ్లాక్ ఈగల్ డోంట్ లైక్ ఇట్. టెల్ హిమ్ మిస్టర్ క్యూ. వాడిని ఏం చేయాలో చెప్పాల్సింది కూడా నువ్వేనని బ్లాక్ ఈగల్ అభిప్రాయం. ఏముంది, మా దేశంలో మనుషులకు పువ్వులన్నా దండలన్నా చాలా ఇష్టం. పుట్టుకి, చావుకి, సంతోషానికి, సంతాపానికి, దేనికైనా సరే వాటినే వాడతారు. కనుక ఓ ఫ్లవర్ బొకేలో చిన్న బాంబు పెట్టి ఎయిర్పోర్ట్ లో అతని చేతికి అందిస్తే సరి, వాడి పని ఫినిష్. వా, దట్ ఈస్ సర్పభూషణ్ రావ్. వెల్కమ్ టు అవర్ కంట్రీ. ఓ, థ్యాంక్ యూ. ఈ దేశంలో పువ్వులు, అమ్మాయిలు అందంగా ఉంటారని విన్నాను. బై ది వే, డు యు వెయిట్, ఐ విల్ టెల్ యు మిస్టర్ నేత్రా. ఎక్స్క్యూజ్ మీ. మా దేశంలో మరణించడానికి కొద్ది నిమిషాలకు ముందు ఈ మర్యాదలు చేస్తారు.
మరో 10 నిమిషాల్లో పరలోకానికి పంపుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను నీ శత్రువుని నా చావుకు సారీ ఎందుకు మిస్టర్ క్యూ? బీ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ నేత్ర, మా దేశంలో అతి ఖరీదైన పెద్ద కారు మీ లాస్ట్ జర్నీకి. నో థ్యాంక్స్. అతి ఖరీదైన ఆ పెద్ద కారు నా అంతిమ యాత్రకి అంతగా బాగుండదులే. వస్తా. ఏది బాబా నీ తెలివి గీడగురావు కదా, నీ కోసం దేశమంతా గాలించి బహుత్ పరిశాన్ అయినాను బాబా. సర్లే, గేడ మనం గలవాలని నసీబ్ మీద రాసి ఉంటే గాడెక్కడ గొలుచుకుంటాం? అరే నీ నజీబ్ తిరగరాని కదా నేను ఈ దేశం వస్తుంది. గడ చూసుకొని తెలివి. జలగాడకెళ్ళి గాడి ఎక్కువ మొత్తం మాలుమవుద్ది, చచ్చినాక సమజవుద్ది. ఏముడికి కత్తలుగా చెప్పుకో. May his soul rest in peace. పీసు సోలు తర్వాత ముందు వాడు పూలగుత్తెతో పీసెస్ అయిపోతాడు. Oh no! What is this view? Q అంటే question to you. అది బాంబా? బాంబా? Right! Oh. అయ్యో మన కారే స్మాష్. Okay sir, I will take care of him. Don't worry. ఓహో చచాటి చూచు. అవి కాలే పేడ మనుషులు. పేడ మనుషులు కాదే, పెద్ద మనుషులు. సారీ, వెరీ సారీ. కూర్చోండి. ఈ అప్పడాల కర్ర నా పెళ్ళం. ఇదే హోటల్లో ఒకసారి పీకల దాకా టిఫిన్ మెక్కి బిల్లు కట్టలేకపోయింది. మన దేశంలో అయితే పిండి రుబ్బిస్తారు, ఇక్కడ నేను పెళ్లి చేసుకుని పిండి రుబ్బిస్తున్నాను. మరి బాగా రుబ్బుతుందా పిండి? నా చేత రుబ్బిస్తుంది. చాచా మిమి, కమ్ ఆన్, కమ్ హియర్. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పెసరట్, పచ్చిమిరపకాయ బజ్జీ. అయితే తెల్లబాబు గారు త్వరగా వెళ్ళి 4 పెసరట్లు తీసుకురండి. ఓకే. ఏం రామారా. ఈయన మా అప్పసం బాబాయ్. నమస్తే. నమస్తే. ఫస్ట్ టైం మీలాంటి హీరోని కలిసి ఉన్నందుకు నేను చాలా చూన్ అయిపోతున్నాను. మా అబ్బాయి చాచా మేమి. ఈ ఊరు పేరు తీరు జోరు అన్ని ప్రతిమ చెప్పింది. ఆ కొడుకు నా కొడుకే. రంగు చూసి మోసపోకండి, ఒట్టేసి చెబుతున్నాను. మీ గురించిన వివరాలన్నీ ప్రతిమ చెప్పింది. చాలా సీక్రెట్ గా ఉంచమంది. సీక్రెట్ అంటూ మొత్తం మన చరిత్రను చెప్పేసావా మీ బాబాయ్కి? వెరీ గుడ్. థ్యాంక్స్ బాబాయ్. తెలుగు వాళ్ళన్న తర్వాత ఉప్పు కారం తినకుండా బ్రతకలేరు. Yes. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు. రాగానే నొక్కేసి వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసి. ఎలా ఉంది మన ఐడియా? వాడు పచ్చి నెత్తురు తాగే కిరాతకులు. నువ్వు అనుకున్నట్టుగా పచ్చిమిరపకాయ బజ్జీలకో పెసరట్లుగా ఇక్కడికి వచ్చే రకం కాదు. నువ్వు ఇక్కడే ఉండి సీక్రెట్ గా నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. నిద్ర. ఇది చాలా దారుణం మిస్టర్ క్యూ. ఊరు కాని ఊళ్ళో, దేశం కాని దేశంలో 24 గంటలు తిరగకుండా సీక్రెట్ ఏజెంట్ ని అతను పట్టుకుని చంపమండం చాలా అన్యాయం. అతన్ని నువ్వు చంపకపోతే మా నాన్న నిన్ను చంపుతాడు. నేను మీకు చేసిన ఉపకారానికి ఇదా ప్రతిఫలం? మా నాన్న నుంచి నిన్ను కాపాడడానికి నేను ప్లాన్ చెప్తాను. ఏమిటది? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేస్తే నువ్వు నాకు మామ అవుతావు, నేను నీకు అల్లుండి అవుతాను. మా నాన్న నీకు బంధువు అవుతాడు. బంధువుని చంపి బ్రాందీ తాగేంత నీచుడు కాదు మా డాడ్. ఎలా ఉంది ప్లాన్? బాగానే ఉన్నట్టుంది. ఏమా సైట్ సీయింగ్ కి వెళ్ళా? లేదు డాడీ. ఓ మై డియర్ బేబీ, కమ్ ఆన్, లెట్స్ గో. గెట్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ SBR. యా. వాట్ మిస్టర్ క్యూ? వాట్ ఇస్ దిస్? డోంట్ వరీ, మీ డాడ్ వెనక్కి వస్తారు. చూసావా నేత్రభాయ్, ఇలా పైనుంచి చూస్తుంటే ఇప్పుడే వేసిన ఫ్యామిలీ దోశలా ఎంత ముచ్చటగా ఉందో ఈ దేశం. నేత్రభాయ్ పిల్ల, ప్రతిమ చూపించిన ఫోటోలో ఉన్న మసాలా వాళ్ళంటి పిల్ల పక్కన ఎవడో పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి వాడు ఉన్నాడే. ఆకాశం మధ్యలో ఆగిపోయిందని కంగారు పడుతున్నావా SBR? నువ్వా? త్వరలో నీ ఆట ఆగిపోయే సమయం దగ్గర పడిందని గుర్తు చేయటానికే వచ్చి నా పక్కన ఆగింది. అది అంత తేలిగ్ కాదు నేత్ర.
ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? ముందు ఆ తొట్టో నుంచి ఈ తొట్టోకి దూకు భాయ్, తీరిగ్గా గారెలు తింటూ మాట్లాడుకోవచ్చు. నార్మై ప్లాట్ఫారం మీద పెసరెట్లు అమ్ముకునే మొహం నువ్వు. నేత్ర, దేశం కాని దేశం వచ్చావు. నువ్వెక్కడున్నావో చెప్పు, నా మనుషులతో నీకు రాస మర్యాదలు చేయిస్తాను. నువ్వు నిన్ను తోలుబొమ్మలు ఆడించే నీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మీ అందరికీ యమధర్మరాజు తోటి మర్యాద నేను చేయిస్తాను. చెప్పినా నువ్వు రాలేవు. ఎందుకంటే సప్త సముద్రాల కవతల మర్రి చెట్టు త్వరలో ఉన్నాను నేను. ఆ చెట్టు కింద పొగబెట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ త్వరలోంచి నీ బుర్ర బయటకొచ్చేలా చేసి పట్టుకుని తీరతాను. అయినా వాడితో అంతసేపు మాటలేందుకు నీకు? ఒక్క తోటాతో పేలిస్తే కరెంటు తీగ మీద కాకిలాగా చచ్చుండేవాడు కదా. వాడి చావు కాదు బాబాయ్ మనకు ముఖ్యం, వాడి వెనుకున్న మూల విరాట్ ఎవడో మనకు తెలియాలి. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.